మన ఇండియన్ వాట్సాప్ గ్లోబల్ బిజినెస్కి సీఈఓగా వెళ్తున్నాడు కునాల్ షా. ఇతను క్రెడ్ యాప్ బిల్డ్ చేశాడు. వెరీ రీసెంట్లీ ఈ వాట్సాప్ను ఓన్ చేసిన పేరెంట్ కంపెనీ మెటా $900 million అనేది క్రెడ్లో ఇన్వెస్ట్ చేసింది. 20% స్టేక్ కూడా తీసుకుంది. బికాస్ క్రెడ్ దగ్గర చాలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనందరి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో బట్ యూజర్ డేటా అనేది వాళ్ళతో షేర్ చేయమని కునాల్ షా చెప్తున్నాడు. బట్ ఎంతవరకు చూడాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో పేమెంట్ ఎకో సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నారు ఇండియాలో. అంటే గూగుల్ పే, ఫోన్పే లాగే మనకి వాట్సాప్ పే కూడా చేయాలని. బట్ లెస్ దాన్ 1% పీపుల్ యూస్ చేస్తున్నారు, ఎక్కువ మంది యూస్ చేయట్లా. వీళ్ళకి వాట్సాప్ బిజినెస్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నా కానీ ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వలేదు. సో ఇప్పుడు కునాల్ షాన్ అపాయింట్ చేస్తే తనకు ఆల్రెడీ క్రెడిట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాంతో ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తారు, లార్జర్ షేర్ ఇండియాలో గెయిన్ చేస్తారనే దాంతో అతన్ని సీఈఓగా అపాయింట్ చేశారని చెప్తున్నారు. ఆల్రైట్. అండ్ ఫైనలీ థర్డ్ థింగ్, ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్పే అండ్ గూగుల్ పేకి కాంపిటీటర్గా ఉంటారు. అండ్ కునాల్ షా ఇస్ నోన్ ఫర్ రివార్డ్స్ బాగా ఇస్తాడు. క్రెడ్ యాప్ బిల్ట్ అవడానికి రీజన్ కూడా మనకు వచ్చే రివార్డ్సే. సో ఇప్పుడు వాట్సాప్లో కూడా ప్రీమియం సెగ్మెంట్ అంటే $100 మెంబర్షిప్లా తీసుకురావడం అండ్ ఈ రివార్డ్స్ కూడా ఇస్తారు వాట్సాప్ పేలో అని వినిపిస్తుంది. చూడాలి. ఫాలో మీ ఫర్ మోర్.